గోశాలలో కోడెల మృతి ఆగడలేదు. అనారోగ్యంతో మరో 4 ఆవులు చనిపోయాయి. ఇప్పటి వరకు 32 ఆవులు మృతి చెందాయి. ఎప్పటికప్పుడు వైద్యులు పర్యవేక్షిస్తున్న అనారోగ్యంతో కోడెలు మృతి చెందుతున్నాయి. వేములవాడ గోశాలలో కోడెల మృతి ఆగడం లేదు. ఇప్పటి వరకు 32 మృతి చెందినా కూడా మరిన్ని అనారోగ్యంతో మృతి చెందుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వివరాలు శ్రీనివాస్ అందిస్తారు కరీంనగర్ నుంచి. శ్రీనివాస్. విజయచంద్రిక, దక్షిణ కాశీ వేములవాడలోని గోశాలలో కోడెల అంటే రాజన్నకు భక్తులు అత్యంత విశ్వాసంతో చెల్లించే కోడెల మృత్యువాత ఆగటం లేదు. గడిచిన 5 రోజుల్లోనే ఇప్పటికే అధికారికంగానే 32 కోడెలు అలాగే ఆవులు కూడా మృతి చెందాయి. ఆ లెక్క అంటే మృతి చెందిన ఆవుల సంఖ్య అంతకు మించే ఉంటుంది. ఎందుకంటే గతంలో అధికారులు గోప్యంగా అంటే రహస్యంగా వాటిని ఖననం చేశారు. సో ప్రస్తుతం మరో 4 మృతి చెందాయి. అయితే తాజా అంటే పశు వైద్య అధికారులు ఎప్పటికప్పుడు కోడెలకు సంబంధించిన అనారోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నారు. అనారోగ్యం బారిన పడిన కోడెలకు ట్రీట్మెంట్ కూడా అందిస్తున్నారు. అయితే గోశాలలో దాదాపు 600కు మించి 600 కోడెలు మాత్రమే పట్టే గోశాలలో 1300, 1400 కోడెలను అక్కడ ఉంచుతున్నారు. దీంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆవులు ఉండే చోట మొత్తం బురదమయం కూడా అయింది. దీంతో అవి తీవ్ర అనారోగ్యానికి గురై మృత్యువాత పడుతున్నాయి. ఇది అంటే అధికారుల నిర్లక్ష్యంగా అయితే ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. దీనిపైన స్వయంగా సీఎంఓ అధికారులు కూడా దీనిపైన సీరియస్ గానే ఉన్నారు. ఇప్పటికే వేములవాడ నుంచి ఒక రిపోర్ట్ గోశాలకు సంబంధించిన రిపోర్ట్ కూడా తెప్పించుకున్నారు. అయితే కనీసం ప్రతిరోజు 4 లేదా 5 కోడలు మృత్యువాత పడటం పైన రాజన్న భక్తులు కూడా ఆ అధికారుల తీరు మీద ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. థాంక్యూ శ్రీనివాస్.